తను అడుగు పెట్టబోతున్న ఆ క్రొత్త వాతావరణం తనని ఎలా రిసీవ్ చేసుకున్నో తెలియదు. కానీ రూతు ఏం చేసిందంటే అత్తను హత్తుకుని ఉండడానికి ఇష్టపడింది. హల్లెలూయా. నేనేమంటానంటే ఈ నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరం మీ జీవితంలో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు. మీ జీవితంలో నూతన సంవత్సరం ఎటువంటి అనుభవాలు, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి పరిణామాలు తీసుకొస్తో తెలియదు. కానీ రూతు అత్తను హత్తుకున్నట్లుగా యేసును హత్తుకుని గనక మనం నూతన సంవత్సరం అడుగు పెట్టగలిగితే రూతు చరిత్రనే తిరగరాసిన దేవుడు మన స్థితిగతుల్లో మార్చగలడు, మన పరిస్థితుల్లో మార్చగలడు. రూతు తలను పైకెత్తినట్లుగా కొంతమంది తలను దేవుడు ఈ సంవత్సరం పైకెత్తబోతున్నాడు. రూతును దీవించినట్లుగా కొంతమందిని దేవుడు దీవించబోతున్నాడు. ఇది ప్రవచనం కింద తీసుకోండి. రూతు పరిస్థితుల్ని తారుమారు చేసినట్లుగా కొంతమంది జీవితాల్లో కొంతమంది పరిస్థితులను తారుమారు చేయబోతున్నాడు. రూతు ఎందుకు పనికిరాని దానిగా పరిగి ఏరుకోవడానికి వచ్చిన రూతు పరిగి ఏరుకున్న చేనుకే యజమానురాలుగా మారినట్లుగా యేసును హత్తుకుని ఉండి యేసును హత్తుకుని నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. అటువంటి కృప చేత మనం నింపబడదాం. రూతు ఒక ఆశీర్వాదాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఈ రూతు ఏమి చేయలా, ఒకటే నిర్ణయము, నేను నిన్ను హత్తుకుని ఉంటానంతే. ఆమె కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఏదొచ్చినా, ఆఖరికి చావు వచ్చినా అత్త నిన్ను నన్ను చావు కూడా విడదీయకూడదు. ఆమె నేనేమంటా అంటే ఈ నూతన సంవత్సరంలో యేసును హత్తుకుని బ్రతకడానికి ఇష్టపడండి. ఒకవేళ కష్టం వచ్చిందా, ప్రతికూల పరిస్థితి వచ్చిందా, నష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఇరుకొచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, కరువు వచ్చిందా, ఏది ఏమైనా రానివ్వండి, యేసును మాత్రము హత్తుకునే ఉండండి. మీ పరిస్థితులు, మీ స్థితిగతులు ఆటోమేటిక్ గా నా ప్రభు మార్చగలిగిన సమర్థుడు. ఒకటి చెప్తున్నా చివరిగా, పోషించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, క్షమించే దేవుడు, నిలబెట్టే దేవుడు. అయితే ఆయన్ని హత్తుకుని జీవించగలిగితే, ఆయన్ని హత్తుకుని కనుక 2025 మనం నడవగలిగితే మన ఎదురుగా ఏ శత్రువు నిలబడలేదు. ఆమెన్. మన ముందు ఏ అపవాది నిలబడలేదు. ఆమెన్. మన ముందు ఏ ఎర్ర సముద్రమైనా సరే 2 పాయలు కావాల్సిందే. ఆమెన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు నాతో తేటగా మాట్లాడాడు. ఇదిగో డానియల్, నీ సంఘము, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు అది కాదు, నన్ను హత్తుకో, నిన్ను నేను నిలబెడతాను. ఆమె నిన్ను ఇంకా నిలబెడతా. నాకు మాట ఇచ్చిన దేవుడే మీకు కూడా మాట ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ తెల్లవారుజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, 2025 వచ్చేసింది. 2025లో బంధువులతో కాదు, స్నేహితులతో కాదు, మిత్రులతో కాదు, యేసును హత్తుకునే వారిగా మనం మారిపోదాం. మనమే విజయం చూడబోతున్నాం, మనమే అద్భుతాలు చూడబోతున్నాం. రూతు జీవితంలో జరిగిన కార్యాలు ఇక్కడ కొంతమంది కుటుంబ జీవితాల్లో జరగబోతున్నాయి. కొద్దిమంది కుటుంబీకుల అటువంటి విజయాలను, అటువంటి ఆశీర్వాదాలను అనుభవించబోతున్నారు. అందరూ కాదు, ఎవరైతే హత్తుకోబోతున్నారో వారే ఈ రోజు నుంచి హత్తుకుని, యేసును హత్తుకుని 2025 సంవత్సరంలో నడిచే కృప కలిగిన వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక.